హాయ్ బ్రదర్. సో ఈ రోజు అంబేద్కర్ జయంతి. ఎస్. మన అంబేద్కర్ గారి పుట్టినరోజు, మనకి రాజకీయం తీసుకొచ్చారు. సో అలాంటి వ్యక్తి గురించి బయట జనాలు చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారనుకుంటున్నారు? నిజంగా ఈరోజు ఒక గొప్ప మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. సో 130వ జయంతి ఈరోజు. ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆయనకి మనందరం కూడా రుణపడి ఉన్నాము. మరి ఆయన జీవితం చూసుకున్నట్లయితే ఇంత కష్టపడి చదువుకొని ఆయన మన దేశానికి సేవలు చేయడం, ఆయన చదివిన చదువులు కానీ సో చాలా గొప్ప కష్టపడి అంటరానితనాన్ని ఏదైతే ఆయన చిన్నతనంలో బాధపడ్డాడో, విమర్శలు పడ్డాడో, కష్టాలు పడ్డాడో, సో ప్రతిదీ కూడా కన్నీళ్లతో కూడుకున్నటువంటి జీవితాన్ని చూశాడు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో నాలాగా ఎవరు కాకూడదు, నాలాగా చదువుకునే వాళ్ళు సమాజంలో వచ్చేవాళ్ళు ఎవరైనా సరే సో నేను పడ్డ కష్టం పడకూడదు. సో కుల వివక్షతకు అంటరానితనం ఏదైతే ఉన్నదో సో అప్పట్లో చదువుకున్నామంటే సో ఎక్కడ స్కూళ్ళలోకి రానిచ్చే వాళ్ళు కాదు. ఎక్కడైనా గుళ్ళోకి పోయినా, బడిలోకి పోయినా, ఏదైనా పెద్దవాళ్ళ కులంలో ఉన్నటువంటి ఇంట్లోకి పోయినా సో అప్పట్లో అలా ఉండేది. సో అట్లాంటి వివక్షతను, అట్లాంటి విమర్శలు అన్ని చూసి ఆయన గొప్పగా చదువుకున్నాడు. కాబట్టి ఆయన ప్రపంచ దేశాలకు వెళ్ళి ఏదైతే కొలంబోలో మరి యూనివర్సిటీలో మరి రకరకాలుగా ఆయన న్యాయశాస్త్రం పైన పట్టా సాధించారు, ఆర్థిక శాస్త్రంలో పట్టా సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒకరేంటి ఎన్నో శాస్త్రాల మీద అధ్యయనం చేసి మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఆయనతో పాటు చాలా మంది ఇందులో దగ్గర 282 మంది సభ్యులతో సహా కూడినటువంటి ఒక గొప్ప మన ఏ దేశానికి వెళ్ళినటువంటి చరిత్ర భారతదేశం రాజ్యాంగానికి ఉంది. మరి ప్రపంచ దేశాల్లో అతిపెద్ద రాజ్యాంగం భారతదేశం రాజ్యాంగం. మరి ఇలాంటి ఒక రాజ్యాంగాన్ని మరి ఇలాంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని మరి కొంతమంది ఏదైతే మరి మీరు అన్నట్టు కించపరుస్తున్నారో అని అంటున్నారు కదా. సో ఎవరైతే వాళ్ళు కించపరుస్తారో వాళ్ళు విఘ్నులు కాదు, వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాదు. ఎందుకంటే అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే ముందు తెలుసుకొని ఉండాలి. ఆయన జీవితం కానీ, ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన దేశానికి అందించినటువంటి ఒక రాజ్యాంగం, ఒక గని కానీ సో ప్రతి ఒక్కరు నిజంగా మనం గర్వించదగ్గ విషయం ఆయన ఆ వ్యక్తి గురించి. సో మన హైదరాబాద్ లో చూసాం, మనంత పెద్ద ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి స్టాచ్యూ మన కేసీఆర్ గారు మనకు అందించారు. సో అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఆయన సమాజం గురించి మనకు నిజంగా ఒక రైట్స్, మానవ హక్కులు, విధులు ఇవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్ కి చాలా అవసరం. సమాజంలో ఎదిగే వాళ్ళకి హక్కులు, విధులు సో ఏదైనా భారత న్యాయ వ్యవస్థ కానీ ఇప్పుడు చూస్తున్నాం, మనం అందరం కూడా ఏదైనా న్యాయం జరగట్లేదంటే దానికి ఒక వేదిక ఉంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. దాంట్లో అందరూ ఒక వేళను వెళ్ళాలి, అందరికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగం, కోర్టు, సుప్రీం కోర్టు ఉంది, మనకు అత్యున్నత. వాటన్నిటికి కూడా మనకు అందించారు స్వతంత్ర సమరయోధులు అందరూ కలిసి. గాంధీ గారు, నెహ్రూ గారు, సో ఇలా అంబేద్కర్ గారు, సో సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఇలా చెప్పుకుంటూ చాలా మంది ఇంకొక వ్యక్తి, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు, చాలా మంది ఇలా చెప్పుకుంటూ పోతే అందరిలో కూడా మన అంబేద్కర్ గారు కూడా ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. సో నిజంగా ఇలాంటి వ్యక్తుల గురించి మనం అందరం ఎక్కడ ఎంత చెప్పుకున్నా తక్కువనే. సో ఆయన పేరు మీద చాలా ఎక్కడైనా సరే యూనివర్సిటీలు వచ్చాయి. ఇంకా రకరకాలుగా యూత్ కి డెవలప్మెంట్ అయ్యే విధంగా గవర్నమెంట్ కూడా ఇంకా 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 ఆయన పేరు మీద కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. సో ఇలాంటి వాటిని ఇంకా అందరం కూడా సమాజము, సో విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక పండగలాగా మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎప్పటికైనా సరే. సో నిజంగా మనము ఆయన ఇండియాలో పుట్టడం, మనకు సేవలు అందించడం చాలా గ్రేట్. సో మనందరికీ ఆదర్శం. సో తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సో ఆయన మరి ఒక దేవుడిలాగా మనం అందరం పూజించుకుంటాం ఆ వ్యక్తిని. సో నిజంగా ఆయనకు భారతరత్న కూడా 1990లో లేటుకి ఇచ్చారు. సో అలాంటి వ్యక్తికి నిజంగా సో ఏదైనప్పటికీ అలాంటి మహనీయుడు ఈరోజు జయంతి సందర్భంగా నిజంగా ఆయన మన మొక్కన లేకున్నా ఆయన సేవలు మన చుట్టే ఉన్నాయి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్.